మహబూబాబాద్ జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కొండపల్లి రామచంద్రరావు అధ్యక్షతన జరగగా జిల్లా పార్టీ కార్యాలయంలో జెండా పండుగ చేశారు. బక్కిని నరసింహులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరించి ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అఖండ విజయం సాధించారు. తెలంగాణలో అధ్యక్షుడిని నియమించి గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నిలబెట్టకపోవడం వలన మనస్తాపం చెంది పార్టీ విడిన బుకియా సునీత మంఘీలాల్ టీడీపీ మహబూబాబాద్ ఇన్ఛార్జ్ మండల పార్టీ అధ్యక్షులు భీమా నాయకులను కండువ కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, పార్లమెంట్ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు గారి నాయకత్వం, బక్కిని నరసింహులు గారి నాయకత్వం. నెక్స్ట్ తర్వాత శ్రీరామ్ భద్రికి తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే ఇస్తే మరి అప్పుడు గెలవడం జరిగింది. తర్వాత వేం నరేందర్ రెడ్డి, ఇప్పుడు అయితే కాంగ్రెస్ లో వేం నరేందర్ రెడ్డి కూడా మరి అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. తర్వాత ఎస్టీ రిజర్వేషన్ అయిన తర్వాత మన చేయి జారిపోయింది. ముఖ్య నాయకులు ఇంతనే తెలంగాణ మూవ్మెంట్ వచ్చి ముఖ్య నాయకులందరూ మన పార్టీ వీడటం వల్ల మరి ఇక్కడ స్థానికంగా బలమైన నాయకత్వం ఎస్టీలలో లేకపోవడం వల్ల మరి మనకు ఇబ్బంది జరిగింది. అయినా కూడా ఇన్నేళ్లు 20 ఏళ్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకున్నా కూడా తెలుగుదేశం పార్టీ ప్రతి గ్రామంలో మరి గ్రామ కమిటీలు, మండల కమిటీలు ఈరోజు పార్లమెంటు మొత్తంలో మరి ఉండటం మరి మగవాళ్ళ పార్లమెంట్లో ఉన్నాయి. మరి తెలంగాణ అసలు నిలబడొద్దు అన్నది పార్టీ డిసిజన్ తీసుకున్నది కాబట్టి దాన్ని మనస్తాపం చేసి మరి మేము నిలబడని చెప్పి ఆయన అనుచరులను ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరినీ తీసుకొని పార్టీ మారడం వల్ల ఎన్నో ఆటుపోట్లు మొదటి నుంచి అధికారాలు ఉన్నప్పటి నుంచి అదే అధికారం పోయినాక కూడా ఆటుపోట్లు ఎదుర్కొన్నాయి తెలుగుదేశం. అయినా కూడా ఇన్నేళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా ఇన్నేళ్ళు మరి పార్టీ కోసం మీరందరూ కష్టపడి అన్ని గ్రామాల్లో ఉండి నాయకులు ఎంతోమంది ఇక్కడ ఉన్నంత పార్లమెంట్ లీడరు, మండల అధ్యక్షులు వీళ్ళే ఉన్నారు ఎక్కువ. మరి వీళ్ళందరికీ తెలిసిన విషయం పార్టీని అయినా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారం రావడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఇబ్బందులు పడలో ఆయన కష్టం, ఆయన చేసిన ఇబ్బందులు, మరి ఆయన పెట్టిన జగన్ ఎన్ని చేసినా కూడా ఎప్పటికప్పుడు ఆయన జైల్లో పెట్టినా కూడా మైబాద్లో మరి మనం కూడా పార్టీ పరంగా స్పందించడం కేరింతలు కొట్టిన విధంగా చేసుకున్నాము. అదే విధంగా చేసుకున్న తర్వాత మన మాజీ కొంతమంది పార్టీని విడిపోయినటువంటి మాజీ తెలుగుదేశం నాయకులు మళ్ళీ పార్టీలోకి రావాలని ముక్తకందంతో ఫోన్లు చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రోజు చేసుకుంటుంటే పార్లమెంట్ అధ్యక్షులు కొన్ని చర్చలు చేసుకొని కొందరిని తీసుకోవాలి కదా, అందరినీ తీసుకోవాలి. కష్టాలు నష్టాలు పడ్డారు. ఇన్ని రోజులు పార్టీలో చాలా ఇబ్బందులు పడ్డారు. ఇబ్బందులు పడ్డ తర్వాత వాళ్ళకు ఏ విధంగా లబ్ధి కావాలనుకుని పోయారు, పోయిరు, మళ్ళీ వస్తామంటారు. చాలా సంతోషకరమైన విషయం ఇదని చెప్పేసి వెంటనే పెద్దలు పొలిట్ బ్యూరో సభ్యులు బక్కిని నరసింహులు గారికి తెలియజేసి వారిని కూడా ఈ భాగంలో సమన్వయం చేసుకోవాలంటే తక్షణమే వారిని తీసుకోవాల్సిందిగా పార్లమెంట్ అధ్యక్షుల వారికి చెప్పడం జరిగింది. ఆ వెంటనే వచ్చే వారిని ముందుగా పిలిచి మరికొంతమంది తర్వాత వస్తారంటే అది వేరే వేదిక ఏర్పాటు చేసుకుందాం, ప్రస్తుతానికి వీళ్ళని రప్పించుకుందాం, తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కొద్దిగా ఇది సహకరిస్తుంది. ఇక్కడున్న నాయకులు కూడా మళ్ళీ పోయిన గ్రామాలలో కూడా అందరికీ కార్యకర్తలు నూతన ఉత్తేజం నింపుకొని మా పార్టీ మళ్ళీ ఇక్కడ ప్రతిష్టంగా ఉన్నది, మళ్ళీ పునర్వైభవం వస్తుందని చెప్పుకునే విధంగా అందరికీ కూడా ఈ కార్యక్రమం బాగుంటుందని భావించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. అందుకు సహకరించిన మీ అందరికీ మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.